హలో బైగీస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి KTM 390 ఎవర్ లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్ అనమాట. ఇది వచ్చి లేటెస్ట్ కలర్ కానీ మొత్తం అంతా లేటెస్ట్ కాన్ఫిగరేషన్స్ వచ్చి ఇంజన్ కూడా రిఫైన్ చేశారు. ఇంజన్ అయితే కనుక అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్గా 373 ఉండేది, ఇప్పుడు దీన్ని 398 cc అంటే ఆల్మోస్ట్ 400 cc ఇంజన్ తయారు చేశారు. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. ఇది వచ్చేసరికి టోటల్ గా కంప్లీట్ న్యూ అనమాట. మనకి కంప్లీట్ హెడ్ లైట్ కానీ అన్ని మొత్తం మార్చారనమాట. డిస్ప్లేలు ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. డిస్ప్లే మనకి వచ్చేసరికి హెడ్ లైట్ వచ్చి ప్రీవియస్ గా ఇది ఒక 6 blocks కింద ఉండేది, దీన్ని కూడా కంప్లీట్ అప్గ్రేడ్ చేశారనమాట. టోటల్ గా న్యూ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇందులో కంప్లీట్ గా న్యూ అనమాట. WP ఎపెక్స్ అని చెప్పేసి ఇది నుంచి వస్తుంది. హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట. ఇది వచ్చి యూఎస్డి ఫోర్క్స్ వస్తాయి, 43 mm వస్తుంది. మనకి హైవేలో స్టెబిలిటీ కానీ సిటీ రైడ్ కానీ అసలు ఉంటుంది, కంఫర్ట్ అసలు ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. అట్లాగే మనకి హైవే స్టెబిలిటీ ఉంటుంది. అంత జర్నీ ఎలా చేసినా కూడా బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. బట్ అది కూడా ప్రీ లోడెడ్ అనమాట, అడ్జస్టబుల్. అది ఒకసారికి ఇక్కడ మనకి వైబ్రెంట్ నుంచి క్యాల్పర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది 4 piston క్యాల్పర్స్ వస్తున్నాయి అనమాట, హెవీ క్వాలిటీ. అలానే మనకి వచ్చి డిస్క్ బ్రేక్స్ వచ్చి 320 mm చాలా పెద్దవి ఇస్తున్నారు అనమాట, బిగ్గర్ సైజు. అవి వెంటిలేటెడ్ వస్తున్నాయి. ఇవి ఒకటి బ్రేకింగ్ చాలా బాగుంటుంది. మనకి స్టెబుల్ బ్రేక్ చేస్తే బండి అలా నిలబడుతుంది అనమాట. మనకి స్కిడ్ అవడాలు చెరగడాలు ఉండవు. అసలు ఎంత బాగుంటుందో అని వాడేవాళ్ళకి చాలా బాగా తెలుసు. మీకు కామెంట్ చేయండి మీ బ్రేకింగ్ ఎలా ఉంది. ఇందులో వచ్చేసరికి ABS వస్తున్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ ABS ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి వైడర్ టైర్స్ వస్తున్నాయి. టైర్ మంచి చాలా హెవీ ఇస్తున్నారు, 110/70 ఇస్తున్నారు. ఇది మంచి క్వాలిటీ వస్తుంది. ఇది అలాగే వైడర్ వస్తుంది. రోడ్ గ్రిప్ బాగుంటుంది, చాలా బాగుంటుంది రోడ్ ప్రెజెన్స్. ఇవి వచ్చేసరికి మనకి ఇప్పుడు 392 లేటెస్ట్ గా వచ్చింది అనమాట. ఈ కలర్ కానీ గ్రాఫిక్స్ కానీ మంచిగా బాగుంది. ఇది ఆల్రెడీ మనకి ఆరెంజ్ కలర్ ప్రీవియస్ గా కూడా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా మంచిగా పెయింట్స్ మీద ఇంకా బాగుంది. ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చి మెటల్ ఇస్తున్నారు. ఎవరైనా మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ మనం పెట్టుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళకి. అలాగే 15 liters ఆఫ్ ట్యాంక్ వస్తుంది. అలాగే 3 liters రిజర్వ్ లో ఉంటుంది అనమాట. ఇది ఈ సీట్ ఒకటి కొత్త కలర్ ఆఫర్ చేస్తారు ఈ ఆరెంజ్ లో, దీనికి మ్యాచ్ చేస్తూ ఇది ఒకటి కొంచెం ఇందులో న్యూ థింగ్ వచ్చింది. అలానే ఈ ఏరోడైనమిక్ షేప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా డిజైన్ చేస్తారు. ఇవన్నీ చాలా మంచిగా అప్గ్రేడ్ అయినాయి. ఇవన్నీ కూడా పిలియన్ సీట్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ప్రీవియస్ గా చిన్న ఉండేవి. ఆల్మోస్ట్ దాదాపు ఒక 1 feet ఉంది, అంటే చాలా పెద్దది అనమాట. కంఫర్ట్ గా కూర్చోవచ్చు. అలాగే కుషన్ కూడా బాగుంది. అలాగే డ్రైడర్కి వచ్చేసరికి సపోర్ట్ వస్తుంది వెనకాల. ఇది కూడా మంచిగా గుడ్ థింగ్ వస్తుంది. గ్రాబ్ రైల్స్, స్ప్లిట్టెడ్ గ్రాబ్ రైల్స్ ఎప్పుడు మనకి ఇందులో తెలుసు కదా, స్ప్లిట్టెడ్ వాడతారు వీళ్ళు. సో ఇప్పుడు అదే వాడారు. బట్ ఈ షేప్స్ కానీ క్వాలిటీ కానీ గ్రిప్పీనెస్ చాలా బాగుంది అనమాట. మంచి హెవీగా ఉంది. మనకు వచ్చేసరికి ఇందులో సస్పెన్షన్ వచ్చి మోనో షాక్ వస్తుంది అనమాట. WP ఎపెక్స్ నుంచి వస్తుంది. హెవీ క్వాలిటీ వస్తుంది. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటుంది. దీనిలో మనకి అడ్జస్టబుల్ అనమాట. స్మూత్ సాఫ్ట్ చేసుకోవాలా, హార్డ్ చేసుకోవాలా, 2 రకాలుగా కూడా మనకి ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట. సో అది అంత అవసరం ఉండదు, మేబీ కావాలంటే చేసుకోవచ్చు. బట్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే సస్పెన్షన్ మనం ఎంత హెవీ జర్నీ చేసినా, లాంగ్ జర్నీ చేసినా అస్సలు స్ట్రెయిన్ కానీ ఉండదు అనమాట. బాడీకి ఉండదు, బండికి ఉండదు. ఎందుకంటే అది అసలు చాలా హెవీ ఇంజిన్. అలాగే స్వింగ్ ఆర్మ్ వచ్చేసరికి అలా నుంచి ఇస్తున్నారు. రియర్ బ్రేక్ వచ్చేసరికి ఇందులో మనకి 240 mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి వెంటిలేటెడ్ ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే దీనికి కూడా మనకి ABS వస్తుంది అనమాట, ఫ్రంట్ అండ్ రియర్ ABS. అలాగే వైబ్రీ క్యాలిపర్స్ వస్తుంది. 2 piston క్యాలిపర్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది మనకి ఇందులో వచ్చేసరికి 150/60 వస్తుంది. ఇది వీళ్ళు వచ్చేసరికి ఫ్యాటీ టైర్ అనమాట. అంత బాగుందండి, అంత ఫ్యాటీ హెవీ క్వాలిటీ. అలాగే మంచి గ్రిప్పర్ ఉంటుంది అనమాట. మనకి ఏ రోడ్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. రియర్ ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. అది నెంబర్ ప్లేట్ లొకేషన్. అలానే మనకి నెంబర్ ప్లేట్ లైట్ ఇక్కడ ఇప్పుడు వచ్చి మనకు ఒకసారి ఆన్ చేస్తాను. రియర్ టైల్ ల్యాంప్ ఇది కూడా చాలా మంచిగా డిజైన్ చేస్తారు లేటెస్ట్ గా. దీనికోసం డిఆర్ఎల్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట. డిఆర్ఎల్స్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు డిఆర్ఎల్స్. అలాగే ఇందులో వచ్చేసరికి కంప్లీట్ LED వస్తుంది. మనకి రియర్ కానీ ఫ్రంట్ కానీ హెడ్ లైట్స్ కానీ అలాగే టర్న్ ఇండికేటర్స్ కానీ కంప్లీట్ LED వస్తుంది అనమాట. మనకు వచ్చేసరికి వెనకాల శారీ గార్డ్ మంచిగా ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. అలా ఓపెన్ చైన్ వస్తుంది. ఈ వచ్చి కవర్ చేశారు, ఓపెన్ చైన్ కవర్ చేశారు. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ అయిపోయింది. కింద సైడ్ ఒకటి ఓపెన్ గా ఉంది, బట్ మిగతా అంతా బాగా కవర్ అయింది డస్ట్ రాకుండా. అలానే ఇక్కడ కూడా మనకి డస్ట్ కొట్టకుండా బాగా కవర్ చేస్తారు. దీనికి సస్పెన్షన్ కానీ దీనికి కానీ అన్ని ఇంజిన్ కానీ అటు పోతుంది అనమాట. అలాగే రైడర్ ఫుట్పెక్స్ కూడా బాగుంది. మనకి గేర్ బాక్స్ కూడా, గేర్ లివర్ చాలా మంచిగా ఆఫర్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా 6 speed గేర్ బాక్స్ వస్తుంది అన్నమాట. ఇందులో
టెక్నికల్ గా వచ్చారు 398.63 cc వస్తుంది అనమాట. ఇది సిసి ఇంజన్. ఇది వచ్చి 45.3 పవర్ పిఎస్ వస్తుంది అనమాట పవర్. అలానే 39 Nm వస్తే టార్క్ వస్తుంది. మంచి టార్కీగా ఉంటుంది అనమాట. మనం ఎనీ గేర్, ఏ గేర్ అయినా సరే ఎంత బాగా ఎత్తుకుంటుందండి, అంత బాగా ఎత్తుకుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. దీనికి వచ్చి సైడ్ స్టాండ్ ఒకటే ఉంటుంది, మెయిన్ స్టాండ్ రాదు. దీనిలో మెయిన్ స్టాండ్ ఆఫర్ చేయరు. కేటీఎం లో ఓన్లీ సైడ్ స్టాండ్ ఆఫర్ చేస్తారు. బట్ అయితే ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట. మనం బండి గేర్ ఇలా సైడ్ స్టాండ్ మీద ఉండగానే పైకి ఎక్కేసినా కూడా అసలు బండి ఏ మాత్రం చెక్కుతుంది, అంత బాగుంటుంది అనమాట. అలానే వచ్చేసరికి ఇక్కడ ఇది ఇంజిన్ క్రాష్ గార్డ్ సేమ్ తెలిసింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసింది బాగానే ఉంది. అలానే ఇక్కడ వచ్చేసరికి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఇది సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ వస్తుంది అనమాట. మనకు వచ్చేసరికి ఇక్కడ ఇది లిక్విడ్ కూల్డ్ వస్తుంది కదా, దీని రేడియేటర్ కవ్ షేప్ వస్తుంది. అలానే దీన్ని కూల్ చేయడం కోసం ఒక ఫ్యాన్స్ కూడా ఇస్తారు మంచిగా, ఎప్పుడు ఇంజిన్ కూల్ చేస్తే దానికోసం. ఇది ఒకటి. ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్లో అవడానికి మంచి ఛానల్స్ ఉంటాయి, దాన్ని ఎయిర్ కూడా కొంచెం ఇంజిన్ కూల్ చేస్తుంది. అలానే లిక్విడ్ కూల్ మీద కూడా కూల్ అవుతుంది అనమాట. ఇది BS6 లో సెకండ్ ఫేజ్ లో 3rd జనరేషన్ ఇంజిన్ అనమాట. టోటల్ మొత్తం కొత్త అనమాట. అసలు అప్గ్రేడెడ్ అంటే అసలు ఇంజిన్ కొత్తగా మళ్ళీ డిజైన్ చేసింది. ప్రీవియస్ గా 376 ఉండేది, ఇప్పుడు దీనిలో 398, ఆల్మోస్ట్ 400 అనమాట. అది ఇంజిన్ వస్తుంది దీనికి. ఇక్కడ దీనిలో వచ్చి సైలెన్సర్ డిజైన్ చేశారు. అసలు నెక్స్ట్ ప్రీవియస్ గా అయితే ఇక్కడ మన సైడ్ ఉండేది కదా, దాన్ని అండర్ బెల్లి సైలెన్సర్ గా డిజైన్ చేశారు. డిజైన్ కూడా భలే ఉంది. సీట్ హైట్ ఏమో 800 mm దాటలేదు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 183 mm ఆఫర్ చేస్తున్నారు. అసలు ఎట్లా దీన్ని అసలు సింక్ చేశారో మామూలుగా లేదు, చాలా బాగుంది అనమాట, అద్భుతం. ఈ వచ్చరికి సైలెన్సర్ కానీ, దీనికి సంబంధించిన హీట్ సింక్స్ కానీ, ఎక్కడ మనకి హీట్ అనేది ఒక రైడర్ కానీ పిలేన్ కానీ హీట్ అనేది అసలు తగలకుండా అంత బాగా డిజైన్ చేశారు. నా హైట్ వచ్చి 5'6" అనమాట. నాకు హాఫ్ ఆఫ్ ది ఫీట్ రెండు పక్కల కూడా అంత ఉంది. అంటే 5'5", 5'6" నుంచి ఎవరైనా దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అది ఇంకా హైట్ ఉన్న వాళ్ళు అయితే ఇంక చెప్పట్లేదు, చూసుకోండి. నాకే ఇది ఇంత కంఫర్ట్గా ఉందంటే దీన్ని అసలు ఎట్లా మేనేజ్ చేశారో నాకు అర్థం కావట్లా. 400 cc హెవీ చేసి, అలాగే కింద 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సీట్ హైట్ 800 mm దాటకుండా మేనేజ్ చేశారు. ఇది వచ్చి మస్తు బాగుంది, చాలా బాగుంది. అలాగే మనం ఇప్పుడు వచ్చేసరికి హెడ్ లైట్ అది చూపిస్తాను. అలాగే ఎగ్జాస్ట్ నోట్ కూడా చూద్దాం. ఇది బైపాస్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇది బైపాస్ స్విచ్. ఇది మనకి ఈ విధంగా వస్తుంది. లైటింగ్ కూడా మంచిగా ఉంది. హైట్ కూడా బాగా మేనేజ్ చేశారు, మనం అడ్జస్ట్ చేసుకునే అవసరం లేదనమాట. ఇది ఎగ్జాస్ట్ నోట్. ఇది స్విచెస్ వచ్చేసి ఈ విధంగా ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్గ్రేడెడ్, మీకు తెలిసిందే. ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరి కీస్ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఒకసారి కన్సోల్ చూద్దాం. స్పీడో కన్సోల్ ఇది వచ్చి TFT వస్తుంది, అంతా లేటెస్ట్ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చేసరికి స్పీడో కన్సోల్ కంటే ముందు మీకు ఒకసారి స్విచెస్ గురించి చెప్తాను. ఇందులో వచ్చేసరికి నావిగేషన్ స్విచెస్ కొత్తగా డిజైన్ చేశారు. ఇది ఒక లేటెస్ట్ డిజైన్ అనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇవి కూడా హజార్డ్ స్విచ్ ఒకటి దీనికి డెడికేటెడ్ గా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి సైడ్ ఇండికేటర్ స్విచెస్ ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది. RN. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ దీనిలో ఇంజిన్ కిల్ స్విచ్ వచ్చి ఇది మంచి కర్వీగా మంచి బాగుంది. ఇది బాగా షేప్ ఇచ్చారు, ఇది కర్వీగా ఇచ్చారు అనమాట. ఇంజిన్ కిల్ అండ్ మామూలు నార్మల్ పొజిషన్. ఇదేమో సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. ఇవి వచ్చి గ్రిప్స్ ఉన్నాయి. గ్రిప్ మంచి చాలా మంచి. దీనికి ఒక లైన్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదు నాకు తెలియదు ఈ వీడియోలో. ఇది ఒక గ్రిప్ చాలా బాగుంది అనమాట. అలాగే బ్రేక్ లివర్ కానీ, అలానే మనకి క్లచ్ లివర్ కానీ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచిగా డిజైన్ చేస్తే బాగుంది. ఎవరైనా షార్ట్ హ్యాండ్ ఉండి కొంచెం ఫింగర్స్ అందని వాళ్ళు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా. పొడుగుంటే కొంచెం ఎదురు పెట్టుకోవచ్చు, లేదా దగ్గర పెట్టుకోవచ్చు. ఈ విధంగా రెండు పక్కల ఇది చేసుకోవచ్చు. అలాగే మంచి వైడర్ హ్యాండిల్ బార్ వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే షోల్డర్ స్ట్రెయిన్ అవ్వదు. చాలా కూల్ గా కంఫర్ట్ గా లాంగ్ జర్నీస్ లో చేసినట్టు తెలుస్తుంది. సిటీస్ లో అయితే పెద్దగా వేరియేషన్ లేదు, ఎందుకంటే దగ్గర జస్ట్ షార్ట్ దూరాలు వెళ్తాం కాబట్టి. అదే హెవీలో వెళ్ళినట్టు మనకి దీని ఫీల్ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఇది కొంచెం వైడర్ హ్యాండిల్ బార్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మాస్టర్ సిలిండర్ ఫ్రంట్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ఇది. అలానే ఇది వచ్చేసరికి మనకి మిర్రర్స్ చాలా బాగుంది. మిర్రర్ ఒక హ్యాండిల్స్ ఇవన్నీ కూడా మంచి గ్రిప్పీగా ఉంది. అలాగే చాలా బాగుంది. ఇది మంచి డిజైన్ కానీ చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ చాలా బాగుంది, మంచి అందం తీసుకొచ్చింది దీనికి. స్పీడో కన్సోల్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసరికి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకి వచ్చింది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనమాట. వచ్చేసరికి ఇక్కడ న్యూట్రల్ మనకి చూపిస్తుంది, ABS చూపిస్తుంది.
అలానే దీనికి సంబంధించిన స్పీడ్ మీటర్ ఇక్కడ కన్సోల్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇందులో చూద్దాము. చూడండి, మనకి వచ్చేసరికి ఫ్యూయల్ ఇండికేట్ చేస్తుంది, ల్యాప్ టైమర్ చూపిస్తుంది. ఓకే, దీనికి వస్తే రైడ్ మోడ్స్ చూపిస్తుంది. ఇక్కడ రైడ్ మోడ్స్ ఒకసారి మనం చూద్దాం. ఇందులో రైడ్ మోడ్ మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ట్రాక్, రైన్ అండ్ స్ట్రీట్ మోడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి 3 మోడ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. అలానే ఇక్కడ ఏబిఎస్ చూపిస్తుంది. ఏబిఎస్ అనమాట, ఫ్రంట్ రియర్ ఏబిఎస్ వస్తుంది. రియర్ ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఎంటీసీ లాంచ్ కంట్రోల్ వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన స్పీడో కన్సోల్ ద్వారా మనం ఇవన్నీ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్రిప్ 1, ట్రిప్ 2, అలాగే డిస్టెన్స్ ఉన్నది చూపిస్తుంది. ఇక్కడ ఎంత మన జర్నీ కానీ ఇక్కడ సార్ సెట్టింగ్స్ వస్తుంది, ఫేవరెట్స్, క్విక్ సెలెక్టర్, కనెక్టివిటీ ఇది వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో ఇది ఒక బ్లూటూత్ కదా, బ్లూటూత్ వల్ల ఇందులో ఏమవుతుందంటే మనకి మనం మొబైల్ నుంచి కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ అన్ని ఇందులోనే చూసుకోవచ్చు. అలానే నావిగేషన్ ఇక్కడే క్లియర్ గా ఉంటుంది. చాలా ఫీచర్స్ చూపిస్తుంది అనమాట దానికి సంబంధించి. ఓకే, దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇందులో ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటే, మనం లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళం, వాళ్ళు మన యూత్ కొంచెం బైక్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడుతుంటారు. అలా అవ్వకుండా వీళ్ళు ఇక్కడ దీనికి ఇది సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని క్యాప్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ గా బాగుంది. ఇది ఒక చాలా చాలా గుడ్ థింగ్ అనమాట. బాగా ఓల్డ్ డేస్ లో అయితే దీనికి వచ్చి అడిషనల్ గా యూఎస్బి యాడ్ చేసుకొని ఇలా చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ కంపెనీని ఆఫర్ చేస్తుంది మనకి, సి టైప్ పోర్ట్ ఇస్తుంది అనమాట ఛార్జింగ్. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మనకి 12 hours 8 amps బ్యాటరీ వస్తుంది అనమాట, బ్యాటరీ. ఇది కూడా మనం ఎక్స్ట్రా లైట్స్ ఎవరైనా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా దానికి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే షోరూమ్ కన్సల్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ లో చేసుకోండి. ఎందుకంటే వారంటీ అనేది అవాయిడ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం షోరూమ్ టెక్నీషియన్ ద్వారా మనం అది అప్రోచ్ అయితే మంచిది. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, ఇది కూడా అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట, ఇలా చేయమని కాదు. ఓకే, దీనికి వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 3,11,000 వరకు ఉంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ లోకల్లో ఉన్న షోరూమ్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మన షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. సర్వీస్ కూడా బాగుంది, మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీకు కామెంట్ తెలియజేయండి, ఈ కలర్ ఎలా ఉంది, ఈ లేటెస్ట్ షేప్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్గా యూస్ చేయాలి ఎవరైనా ఉంటే దీని యొక్క మైలేజ్ కానీ దీని యొక్క ఫీడ్బ్యాక్ నాకు కాంటాక్ట్ చెప్పండి కామెంట్లో. ఓకే, థ్యాంక్ యూ.